మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి ఇక్కడ మనకి జూలై మాసం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ జూలై మాసంలో ఈ రాశి వాళ్ళకి మేజర్గా యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే దశమంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, రాశిలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాలు ఇలా అనుకూలంగా ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే డైరెక్షనల్ స్ట్రెంత్లో దిగ్బలంలో కుజ భగవానుడు ప్రొఫెషనల్ హౌస్లో ముఖ్యంగా దశమ స్థానంలో కుజుడు చాలా బాగా యోగించడం. సో ఎప్పుడైతే యోగకారకుడు మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ ఈ రాశికి సంబంధించి మీకు 10th హౌస్లో ఉన్నాడో ప్రొఫెషనల్ పరంగా మంచి విల్ పవర్ ఇస్తా మీరు అనుకున్న పనుల్ని చాలా వరకు స్టాండర్డైజ్డ్గా వాటిని అవగొట్టడానికి తగిన మొండితనాన్ని మీకు ఇస్తాడు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా కుజుడే కరెక్ట్ 10th హౌస్లో ముక్కుసూటిగా ఏం చేయాలనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. యోగకారకుడు అవటం వల్ల అతని ఆవేశం మీ ఉద్యోగానికి అయితే ప్రతిబంధకం కాదు. అలాగే రాశ్యాధిపతి రవి యొక్క సంచారం కూడా 17వ తారీఖు వరకు కూడా అద్భుతంగా మనకిక్కడ చక్కగా లాభస్థానంలో ఉంది. ఇప్పుడైతే మీ కాన్సన్ట్రేషన్ రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల సర్కిల్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ మీ నెట్వర్క్స్ని కానీ మీట్ అవ్వడానికి, పెంచుకోవటానికి, కలవటానికి, ఏదన్నా పనికి సంబంధించి ఇన్ఫ్లుయెన్సేటివ్గా మీరు చేసుకోవటానికి చాలా విషయాల్లో వేసే ప్రతి అడుగు కొంచెం ప్రయోజనాత్మకంగా ఉపయోగపడే విధంగా లాభదాయకంగా ఉండడానికి తగినట్టుగా ఈ మాసంలో 17వ తారీఖు మొదటి 2 వారాలు కూడా అద్భుతంగా రవి యోగిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా ఈ రాశికి 7వ తారీఖు నుంచి రెట్రాగ్రేడ్ అయ్యి 1000 స్థానంలో నుంచి మనకి లాభస్థానంలోకి వస్తున్నాడు. మొదటి వారం అంతా కూడా ఇక్కడ బుధుడి వల్ల మనకి ఖర్చులు కనిపిస్తున్నాయి. జూలై మొదటి వారం అంతా కూడా బుధుడి వల్ల చాలా వరకు కూడా మనకి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అటు ధనపరమైన విషయాల రీత్యా కావచ్చు, కొంచెం వచ్చిన ప్రాఫిట్స్ని కావచ్చు, కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా కొన్ని ఖర్చులు అనేవి మనకి మొదటి వారం అంతా ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ 2వ వారం నుంచి కూడా 7వ తారీఖు నుంచి బుధుడు మీకు ఇక్కడ లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల తిరిగి మళ్ళీ మీరు కొంత ప్రాఫిట్ని అయినా ఏదన్నా మొదటి వారంలో ఖర్చులు ఉన్నప్పటికీ ఆ పెట్టిన ఖర్చులకి ఏదో సార్థకత, దాని త్రూ మీకు రూపాయో లాభం వచ్చే విధంగానే 2వ వారం నుంచి బుధుడి యొక్క ట్రాన్సిట్ లాభస్థానంలో మీకు ఇక్కడ యోగిస్తూ ఉంది. శుక్రుడు 4వ తారీఖు నుంచే రాశిలో ఇక్కడ ముఖ్యంగా రాశిలోకి వస్తున్నారు. అప్పటి వరకు 4 రోజులు కూడా కర్కాటకంలో ఉంటారు, తర్వాత రాశిలోకి వస్తున్నారు. శుక్రుడు వీనస్ ఈజ్ ఏ వెరీ ప్లెజెంట్ ప్లానెట్ యాక్చువల్గా. అయితే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే శుక్రుడు సన్ అనేది ఇన్ఫ్లుయెన్సేటివ్ వెరీ ఫ్లామబుల్ ప్లానెట్.
శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు కాదు శత్రుక్షేత్రం అయింది. ఏదైనా న్యాచురల్ ట్రాన్సిట్లో శుక్రుడు లాంటి ప్లానెట్ రాశిలో ఉండటం కొంచెం అంటే మీ యొక్క యాటిట్యూడ్ని పక్కన పెట్టి కొంచెం ప్లెజెంట్నెస్గా ఎదుటి వాళ్ళతో కలిమిడిగా జోవెల్గా మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ట్రై చేసే ఆస్కారాలు ఈ నెల కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడి యొక్క సంచారం వల్ల. ఏదైతే మీ అపీరెన్స్ గురించి మీ హెల్త్ గురించి మెయిన్గా మీ లుక్ గురించి మీరు ఏదైతే ఇప్పటి వరకు కొంత ఫోకస్ లేకుండానో కొంత నెగ్లిజెన్సీతో ఉన్నారో వీటన్నిటి మీద కొంచెం ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెంచే ఆస్కారాలు శుక్రుడి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మొదటి వారం ఖర్చులు కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక పరంగా ఫైనాన్షియల్గా రెండో వారంలో రవి బుధులు ఇద్దరు కూడా చక్కగా లాభస్థానంలో ఉంటున్నారు. 17వ తారీఖు నుంచి రవి 1000 స్థానంలోకి వస్తున్నారు. సో 17 తర్వాత నుంచి జూలై మాసంలో కంపేరిటివ్ 4 వీక్స్లో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు మంచి అనుకూలంగా ఉంది. కంపేరిటివ్ 4 వీక్స్లో మూడో వారం నుంచి ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొన్ని సందర్భాల్లో లాంగ్ జర్నీస్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ సమ్ ఐసోలేటెడ్ ఫీలింగ్స్ కానీ ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ గురుడు కూడా అక్కడే ఉచ్చ స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎడ్యుకేషనల్గా సంతానపరంగా కొన్ని విషయాల రీత్యా ఖర్చులు ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతుంటాయి, ఖర్చులు ఆగకుండా పెరుగుతూ వెళ్ళిపోతుంటాయి రాశి వాళ్ళకి. కాబట్టి ఖర్చుల విషయంలో ఎక్కువ వీళ్ళు కొంచెం స్టెబిలైజ్డ్ ప్లానింగ్ అనేది ఎక్కువ చేసుకోవటం సింహరాశి వాళ్ళకి ఖర్చుల రీత్యా మాత్రం చాలా అవసరం అని గమనించాలి. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. వ్యాపారానికి సంబంధించి కానీ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానీ తీసుకునే డెసిషన్స్ విషయంలో సింహరాశి వాళ్ళు ఆచితూచి తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ ప్రవాసానికి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్ జర్నీస్ మ్యాచెస్కి సంబంధించో ఈ రాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కానీ దానిలో బెస్ట్ని చాలా వరకు కూడా మంచి చెడులన్నీ ఆలోచించుకొని మీరు ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఇక్కడ ఎక్కువగా ఈ పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటి విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశికి అష్టమ శని సంచారం ఎక్కువగా ఉంది. దీని దోషం వల్ల ఎక్కువగా ఉద్యోగపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని విధాలా కొంచెం ఇబ్బందులు ఏమైనా వచ్చున్నా కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది ఒకటి. రెండోది ఇంకా గురువు గారి 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ ప్రతి గురువారం దత్తాత్రేయుడిని దర్శించుకొని చక్కగా ఆయనకి పూజ చేసుకొని మీరు గురువుగా కొలిచే దేవాలయంలో కానీ చక్కగా ఇవి దానం చేయటం చాలా మంచిది. మొదటి వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల అనవసరమైన ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ అష్టమ శని దోషం వల్ల పర్టికులర్గా సింహరాశి వారికి ఏ వీక్లో వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది ఏంటి, ఈ అష్టమ శని దోషం వల్ల చాలా మెంటల్ టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ ఎప్పుడు ఉండొచ్చు. గురువు గారి 1000 స్థాన సంచారం వల్ల ఖర్చులు ఎప్పుడు ఎక్స్పాండ్ అవ్వచ్చు. లాభస్థాన రవి బుధుల వల్ల ఏ వారంలో కొంత మీకు వేసే అడుగు వల్ల ప్రయోజనం ఉండొచ్చు. ఇలాంటివి వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మీకు బాగా తెలుస్తుంది. నేను చెప్పిన ఈ శనికి గురుడికి కూడా చక్కగా మీరు నవగ్రహ శాంతి మంత్రాలు రోజు చదువుకుంటూ ఉన్నా చాలా మంచిది. అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, కింద అన్ని గ్రహాల మంత్రాలు చక్కగా డిస్క్రిప్షన్లో ఉన్న మంత్రాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.